అందరికీ నమస్తే. నేను సైదే మామిడి మైక్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత మన మైక్ ఛానల్లో మార్నింగ్ న్యూస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ లాస్ట్ టైం 2 లైవ్స్ల మధ్యలో కొంచెం టైం దొరికినప్పుడు లైవ్ కూడా పెట్టాను. సో నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల గ్యాప్ రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో మీరు కోరుకున్నట్టుగా చాలా ప్రముఖుల ఇంటర్వ్యూస్ అండ్ మంచి బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి. అండ్ సేమ్ టైం ఇప్పటి నుంచి మార్నింగ్ న్యూస్ కూడా కంటిన్యూగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సో ఈ రోజు నుంచి అన్ని ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ డైలీ ఉంటుంది. సో అందరూ ఛానల్ని ఫాలో కాండి. సో వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోమని అడుగుతున్నా. సో ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ నమస్తే తెలంగాణ చూసుకుందాం. ఎందుకంటే మెయిన్ నమస్తే తెలంగాణ ఎందుకు చూసుకుందాం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. గత 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు అంతా తారుమారు అయిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో ఎందుకంటే లాట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, అధికారం పోయిన తర్వాత ఏ విధంగా ఉన్నారనేది అందరికి అర్థమవుతుంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్గా నమస్తే తెలంగాణ చూద్దాం. సో దవాఖానాలకు కరెంటు కోతలు. సో నిన్న వరంగల్ ఎంజిఎంలో నేడు భువనగిరి దవాఖానలో. సో హాస్పిటల్ వాస్తవానికి చెప్పాలంటే ఈ కాంగ్రెస్కు ఫస్ట్ నుంచి కూడా చాలామంది అంటే కేసీఆర్ గారు కూడా లాస్ట్ టైం చాలా ఎన్నికలలో కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయి, అమ్మ ఆయన అనేదట్నే ఉంది, గిలి చేసేదట్నే ఉంది. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు అరే మీరు దాన్ని అబద్ధం చేయండి. వాళ్ళు అన్నట్టే ఇక ఎట్లాగా అంటున్నారు కదా అని చెప్పేసి కరెంటు పోతుంది, ఇక ఎట్లాగో వచ్చిందిలే పేరు అని చెప్పేసి మీరు అలా నిర్లక్ష్యం చేస్తే. సో కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా అంటారు. ఏమంటున్నారు కేసీఆర్, ఏమంటుండు, కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అని అంటుండ్రు. సో దీన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ అన్నందుకోసమన్నా దీన్ని అబద్ధం చేస్తే బాగుండు, కానీ సో దీన్ని అబద్ధం చేసే ప్రయత్నంలో అయితే లేరు. మొన్న టీవీ9లో లైవ్లో కూడా కేసీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పిండు. ఎస్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు, గవర్నమెంట్ రాగానే కరెంటు బిల్ ఇంత అయింది, ఇంకా పిల్లర్ కూలింది, ఈ రెండింటి మీదనే ఫోకస్ పెడుతున్నారు తప్ప ఈ ప్రజలు కూడా అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయి, కరెంటు పోతుంది అని అనుకుంటున్నారు అని చెప్పి వీళ్ళకి కూడా తెలుసు. అయినప్పుడు కూడా వీళ్ళు చెవులో పెట్టట్లే. కానీ ఈ ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఎందుకో కొంచెం తేడా కొడుతుందని ఒక డౌట్ వస్తుంది. సో చూడాలి ఈ కరెంటు గురించి. సో తెలంగాణలో కాంగ్రెస్ చీకటి, ఎంజిఎంలో గంటల కొద్దీ కరెంటు పైన పట్టించుకునే దిక్కులేదు. క్రిటికల్ పేషెంట్ల పరిస్థితి ఏంటి, ఐటీ కంపెనీలు పోతున్నా కూడా పట్టించుకోరు. 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారులు రాగానే మోసం. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? వడ్లకు బోగస్గా మారింది. నాట్లప్పుడే కేసీఆర్ రైతు బంధు పడేది, ఎన్నికలు ఉన్నప్పుడే రేవంత్ ఇస్తుండు. ఎంపీ ఫలితాల తర్వాత జాబు ఏమైతుందో అని సీఎం ఆందోళన పడుతున్నాడు. బిట్స్ పిలానియా పల్లి బటానియా పట్టాభద్రులు తెలుసుకోవాలి. రాజేష్ రెడ్డి గెలిపించాలని నర్సంపేట వరంగల్ సమావేశంలో కేటీఆర్ పిలుపు. సో ఇది మాత్రం చాలా వరకు ఈ వాయిస్ వినపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన రాకేష్ రెడ్డి మంచి ఎడ్యుకేషన్ పర్సన్ అండ్ జాబ్స్ పరంగా కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలలో జాబ్స్ చేసారు. సో అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే బాగుంటుందని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటారు. బట్ తీర్మాన మరణం గురించి అందరికి తెలిసిన విషయమే. ఆయన ఒక జర్నలిస్ట్లో చాలా సీనియర్. ఆయన చేసి కూడా సొంత ఛానల్ పెట్టి ఒక వ్యవస్థ స్థాపించి ఈరోజు చేశారు. కానీ బట్ మెయిన్ తీర్మాన మరణం మీద ఉన్న ఆరోపణ ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తాడు మనుషుల్ని, సో వ్యాపారస్తుల్ని, లీడర్లని. సో వాళ్ళు వీక్ పాయింట్ పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి దాదాపు 400 కోట్లు సంపాదించిన మాట వాళ్ళ మీద ఉంది. ఈ రాకేష్ రెడ్డి గారి మీద అయితేనేమో మంచి విద్యావంతుడు అనే విషయం అయితే ఉన్నది. సో చూడాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అనే ఒకే ఒక పాయింట్ తోటి గెలిస్తే గెలవాలి. కానీ
తీర్మానమన్నల గారు. కానీ చాలా వరకు అయితే అతని మీద నెగిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి. చాలా ఇక్కడ కూడా చర్చ కూడా అదే జరుగుతుంది. సో ఒక జర్నలిస్టు అన్ని 100 కోట్లు సంపాదించిండు, అవినీతి చేయింది. సో వన్స్ అపాన్ ఎ టైం ఆయన మీరు చాయ్ పైసలు అన్నం పైసలు వేయండి అని అడుక్కునే స్థితిలో ఉండి ఇలా గవర్నమెంట్గా 1.5 కోటి ఆస్తి ఇచ్చిందంటే సో ఏ రేంజ్లో సంపాదించవచ్చు అనే చర్చ కూడా ప్రజల్లో రేజ్ అవుతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. 1000 కోట్ల స్కామ్లో ఉత్తమ్ పాత్ర నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం. బీజేపీ నేత మహేందర్ రెడ్డి. బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉంది. 3 రోజులు వర్షాలు. సన్నాలంటే ఏవి? ఏ రకం వడ్లకు బోనస్? సన్న రకాలపై స్వస్థత కరువు. జాబితా విడుదల చేయని ప్రభుత్వ ప్రైవేటు రకాలతో జిల్లాకు వెరైటీ. మార్కెట్లో 100 రకాల సన్నాలు. ఏ రకం సాగు చేయాలో తెలియక అయోమయంలో అన్నదాతలు. జాబితాలో లేకుండా బోనస్ 0. అన్ని రకాలకు ఇస్తే జాబితాతో పనేంటి? సో వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చిన హామీలలో సో 500 రూపాయలు బోనస్ ఇస్తాను. సో ఇప్పుడు ఏమంటున్నారు? సన్నోడ్లు పండిస్తేనే 500 రూపాయలు బోనస్ అని చెప్పారు. సో ఇలాంటి ఈ చిన్న మిస్టేక్స్, ఈ చిన్న హామీల వల్లనే సో నెగిటివ్ ఫీలింగ్స్ అనేది ఏర్పడుతుంది. సో తర్వాత వాళ్ళకే మైనస్ ఏర్పడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. సో మళ్ళీ టోల్ బాధలు. జాతీయ రహదారులపై 5% ఛార్జీల పెంపు జూన్ 1 నుంచి అమలు. అమ్మ ఈ టోల్ గేట్లు సల్లగా ఉన్నాయి. ఈ టోల్ గేట్లు చేయబట్టి ఎట్లా పోవాలన్నా కూడా భయం అవుతుంది. ఆ రేంజ్లు ఉన్నాయి. మరి ఆంధ్రాకి పోయేటప్పుడు ఎట్లా ఆయన ఆ కార్గేరే డీజిల్ కిస్లేం కానీ ఆ టోల్ గేట్లు చూసినా భయం అయింది. సో ఇది ఈరోజు మనం నమస్తే తెలంగాణలో మెయిన్ ముఖ్యాంశాలు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెలుగు పేపర్ చూసుకుందాం. సో నెక్స్ట్ ప్రభుత్వ సంస్థల పేర్లు మారుతున్నాయి. టీఎస్ నుంచి టీజీగా మార్పులు. కొత్తగా విద్యుత్ సంస్థల బోర్డులు ఏర్పాటు. టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్డీడీసీఎల్, టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కోగా మార్పు. టీఎస్ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీగా చేంజ్. కొత్త లోగో విడుదల చేసిన అధికారులు. నాకు అర్థం కాదు. సరే కేసీఆర్ గారు స్వార్థంతోనే టీఎస్ 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 అని పెట్టుకున్నారని అనుకున్నాం. ఇప్పుడు వచ్చిన సరే ఇప్పుడు ఆ టీఎస్ టీజీలు మార్చడం వల్ల అసలు టీఎస్గా ఉండడం వల్ల ఏం నష్టం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అవి మారినంత మాత్రాన ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా? ఆ పేర్లు మార్చినంత మాత్రాన? అసలుకే కేసీఆర్ గారు మొత్తం ఖజానా ఖాళీ చేసి ఖాళీ కుండలు చేతులు ఇచ్చిపోయిందని చెప్పి మీరే ఆరోపణలు అంటారు. ఈ టైంపాస్ పనులు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పనులు చేయాలి, కానీ ప్రభుత్వానికి ఆదాయం రాని పని చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? టీజీలు గీజీలు ఇవన్నీ మార్చడం వల్ల గవర్నమెంట్కి మీకేమైనా ఆదాయం వస్తుందా? మీరు ఆదాయ వనరులు ఎట్లా పెంచాలి? సో ప్రజలకి ఏ విధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఆలోచనగా తీరులో మీరు పోవాలి. కానీ మీరు టీజీలు మార్స్తాం, టీఎస్ని టీజీలో మార్స్తాం, అట్లా మార్స్తాం, ఇట్లా మార్చడం వల్ల ఇంకా దీనికి ఎక్స్పెండిచర్ పెరుగుడే కదా. అన్ని పేపర్స్ మార్చడాలు, బోర్డులు మార్చడాలు, లోగోలు మార్చడాలు, దీనికే ఎక్స్పెండిచర్ అయిపోతుంది. దీనివల్ల వచ్చే లాభం ఏమీ లేదు కదా. కుంగిన పిల్లర్ల కింద భారీ గ్యాప్. మేడిగడ్డలోని 7వ బ్లాక్లో పెద్ద రంధ్రం గుర్తించిన అధికారులు. దానివల్ల 2 గేట్లు ఎత్తలేని పరిస్థితి. పూడ్చకపోతే పక్క బ్లాక్ పైన ప్రభావం పడే ఛాన్స్. ఏదేమైనా ఎన్డీఎస్ కమిటీ సిఫార్సు మేరకు ముందుకెళ్లాలని నిర్ణయం. 3 బ్యారేజీలను పరిశీలించిన టీజీడబ్ల్యూసీపీ వర్క్స్ బోర్డు. స్పెషల్ టెక్నికల్ కమిటీ అధికారులపై ఏర్పాటుపై అధికారుల కసరత్తు. ఈ మేడిగడ్డ దరిద్రం పాడుగాను ఆ మేడిగడ్డ కేసీఆర్ ఎందుకు గట్టి తలగబడిండో కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయిన కాంచి మేడిగడ్డ ఫోన్ ట్యాపింగ్ ఈ మధ్యన ఏందో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సప్పు లేదు. ఇదంతా అందరు ఎంపీ ఎలక్షన్ల బిజీ మీద పడరు. కానీ ఈ మేడిగడ్డ దరిద్రం పడగాని ఈ మేడిగడ్డ ఇంకోటి అది కూలింది ఇది కూలింది ఇది. సరే మేమేమంటున్నాం అంటే కేసీఆర్ అనే వ్యక్తి మాకు వద్దు అని చెప్పేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. సరే మేడిగడ్డ కూలిందని చెప్పారు కదా, అందరు చెప్పారు కదా. ఈ పంజూరు నెక్స్ట్ ఏంది? గవర్నమెంట్కి ఆదాయం ఏ విధంగా రావాలి? మీరన్నా కొంచెం అప్పులు తగ్గించి ప్రభుత్వం పాలన తెచ్చే ప్రయత్నం చేయండి. సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ హీటర్నా? నాడు ఉప్పుడు బియ్యం తీసుకోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు సన్నాలకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు. అసలు దొడ్డు వడ్లే
మేము వద్దన్న గత బీఆర్ఎస్ సర్కారు సన్న వడ్లకు 100 బోనస్ ప్రకటించి మొండి చేయి. ఇప్పుడు బోనస్ తో సన్నాలను ప్రోత్సహిస్తుంటే విమర్శల. సన్న వడ్లకే బోనస్ ఎందుకంటే సో సన్నోడ్లకే 500 రూపాయల బోనస్ ఎందుకు అనేది, ఎందుకంటే దీనికి థియరీ కూడా ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. ధాన్యానికి కింటాకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీల్లో తెలిపింది. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై బోనస్ పై చర్చించారు. రాష్ట్రంలో సాగవుతున్న వరి వస్తున్న ఉత్పత్తి, రాష్ట్రంలో వినియోగపడుతున్న బియ్యంపై లెక్కలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైలింగ్ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు గుర్తించారు. దాంతోపాటు రేషన్లో దొడ్డు బియ్యం తీసుకుంటున్న వారిలో 40% కూడా వాటిని వాడడం లేదని, నిల్వలు పెరిగిపోతున్నాయని తేలింది. ఇక అదే దొడ్డు రకం వడ్లను సాగు చేస్తున్న రైతులకు అనుకున్నంత గిట్టుబాటు ధర రాకపోవడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. సన్న రకం వడ్లు సాగు చేసే దిగుబడి 2-3 బస్తాలు తగ్గిన దొడ్డు రకం కంటే ఎక్కువగా లాభాలు వస్తాయని దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని, అంత దూరం ఆలోచించలేకపోయినా రాష్ట్రంలోనూ పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని అధికారులు అన్నారు. సన్నాల సాగుకు రైతులు అలవాటు పడి లాభాలు గడిస్తే ఏటా వాటిపైన మొగ్గు చూపుతున్న నిర్ణయానికి వచ్చారు. అందుకే తక్కువ ధరకే సన్న బియ్యం అందించాలని బోనస్ ముందుగా సన్న బొడ్లకు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో ముఖ్యంగా ఇక్కడైతే సన్న వడ్లకే 500 రూపాయలు, సన్న వడ్లకే 500 రూపాయల బోనస్. సో ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్గా ఏమి ఇచ్చిందంటే, వాస్తవానికి వీళ్ళని కూడా 100% కరెక్ట్. ఈ రేషన్ షాప్లో వచ్చిన దొడ్డు బియ్యం వల్ల చాలా మంది వాటిని తినట్లేదు. సో కొద్దో గొప్ప ఏమైనా సన్న బియ్యం వస్తే ఆ రేషన్ డీలర్ గానే బ్లాక్లో అమ్ముకుంటారు. ఆడ సన్నొడ్లు రాగా సన్న బియ్యం రేషన్ షాప్ సన్న బియ్యం రాగానే సర్పంచ్ ఒక కింటేసుకపోతాడు, ఉప సర్పంచ్ ఒక కింటేసుకపోతాడు. లోకల్లో ఉన్న నాయకులు కొంతమంది మనిషికి ఒక కింటేసుకొని మిగిలిన ఆ సన్న బియ్యాన్ని బ్లాక్లో అమ్ముకుంటారు రేషన్ డీలర్. ఇది చాలా పెద్ద దందా. సేమ్ టైం ఈ దొడ్డు బియ్యాన్ని, రేషన్ షాప్లో వచ్చిన బియ్యాన్ని ప్రజలు కూడా చాలా వరకు అదే డీలర్కి అమ్మేసుకొని కేజీకి 5 రూపాయలు 10 రూపాయలు లెక్క అమ్మేసుకొని అక్కడనే పైసలు తీసుకొని 300-400 వస్తే పైసలు తీసుకొని వచ్చేస్తారు. సో నిజంగా ఇది చాలా మనం ఇప్పుడు రేషన్ మీద తీసుకుంటున్నాం అంటేనే దాదాపు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలే అని అనుకోవాలి. కానీ అయినప్పటికీ కూడా ఈ సన్న బియ్యం తినకుండా అమ్ముకొని మళ్ళీ పోయి కొనుక్కొని చేస్తే గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే ఇది కరెక్టే. కానీ సో దానివల్ల సన్నొడ్లకి ఎక్కువ బోనస్ పెడితే రైతులు ఎక్కువ సన్నొడ్లు పండిస్తారు, అది పండించడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. సో దానివల్ల బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో సన్నొడ్లు పండిస్తే సో సన్నొడ్లే పట్టించి సన్న బియ్యమే ప్రజలకు అందించు అనే ఆలోచనతోనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్గా సన్నొడ్లకే ఛాన్స్ అంటే బోనస్ అనేది పెట్టడం జరిగిందంట. సో ఇది ఒక రకంగా మంచి ఆలోచనే, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా మందికి ప్రజలు తినట్లేదు. కావాలంటే ప్రతి రేషన్ షాప్ కూడా నిఘా పెట్టండి, చాలా మంది ప్రజలు తినటం లేదు. అండ్ రేషన్ డీలర్ల గురించి మీకు తెలియని అవసరం లేదు, ఎటువంటి దందా చేస్తారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే తిరుమలలో సీఎం రేవంత్ ఫ్యామిలీతో కలిసి శ్రీవారి దర్శనం. ఓమేశ్వరరావు ల్యాప్టాప్లో అవినీతి గుట్టు, బినామీల పేర్ల మీద భారీగా కూడబెట్టిన ఏసీపీ డైరీలో పలువురు పోలీసు అధికారుల పేర్లు, ఏసీబీ విషయంలో కీలక విషయాలు వెలుగులో. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించిన జడ్జి చంచలగూడ జైలుకు తరలింపు. ఇక తీస్తారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారుల మీద కానీ పోలీసుల మీద కానీ అందరి మీద ఫోకస్ పెడతారు, అందరిని బయటికి తీస్తారు. ఇక ప్రతి గవర్నమెంట్లో ప్రతి రాష్ట్రంలో ఉండేది ఇదే. కానీ ఈ కక్ష ఎందుకైనా మంచిది, ఈ కక్ష సాధింపులకు పోయి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఈ పని మీరు చేయంటే ప్రజలకు మంచి పాలన అందిస్తే చాలు. 40 హోటళ్లపై కేసులు. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు. జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు. గత నెల 16 నుంచి 90 చోట్ల రైడ్స్.
పిన్నెల్లిని అరెస్ట్ చేయండి. ఈవీఎం ధ్వంసం ఘటనపై ఏపీ పోలీసులకు ఈసీ ఆదేశం. ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు జారీ. నాయన డైరెక్ట్ ఎలక్షన్ బూత్లపై ఏమేమి బలకు కొట్టిండు. అసలు ఏమిటికి వస్తారో రాజకీయంలోకి ఏమో. బెంగాల్లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. పూణే యాక్సిడెంట్ కేసులో మైనర్ బెయిల్ రద్దు. జూన్ 5 వరకు రిమాండ్ హోంకు తరలింపు. ఇటీవల ఇచ్చిన బెయిల్ పిటిషన్పై దేశవ్యాప్తంగా విమర్శలు. దాంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జువైనల్ కోర్టు. బాలుడు తండ్రిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. సరిపోయింది. కారులో ఊపిరాడక చిన్నారి మృతి. భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన. సో ఇది మొత్తానికైతే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా తెలుసుకున్నది ఏంది, కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఎందుకు ఇస్తారో ఈరోజు తెలుసుకున్నాం ఇలా వెలుగు పేపర్లో. అండ్ సేమ్ టైం నమస్తే తెలంగాణ మనం తెలుసుకున్నది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి కరెంటు కోతలు కష్టాలు ఇవే ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్న విషయం. నెక్స్ట్ మనం ఆంధ్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం. ఇవి చాలా మజా ఉంటాయి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూసుకుంటాం. సాక్షి వాణిజ్య పారిశ్రామిక కేటగిరీలకు విద్యుత్ ఛార్జీలు పెంపు వచ్చిన ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్ సంస్థల దృష్టి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు క్రియాశీలంగా పనిచేయాలని సూచన. జూమ్ ద్వారా 3 ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సమీక్ష. వాస్తవం చెప్పాలంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పరంగా తీర్మానం వలనకు చాలా వ్యతిరేకత ఉంది. గెలుపు కూడా చాలా కష్టంగానే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా వ్యతిరేకత. ఆయన ఇంత అప్పుడు నాకు అర్థం కాదు, ప్రశ్నించే గొంతు కాదుంది మళ్ళీ. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలే నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే 100% గవర్నమెంట్ ఏది ఉంటే గవర్నమెంట్ ప్రశ్నిస్తారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ వాళ్ళు పెట్టే పథకాలు అందరికీ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు తీర్మానం మల్లన్న అనే వ్యక్తి ఎవరిని ప్రశ్నిస్తారు? ఇప్పుడు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఖాతా తెరిచిన ఈ నెల 25న 58 సీట్లకు జరగనున్న 6వ విడత లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ ఉత్కంఠ నెలకొంది. సో ముందస్తు ఎన్నికలకు సునాక్ పలు రకాలుగా సాగిన ఊహానాలకు తెరదింపుతూ జూలై 4 బ్రిటన్ సార్వత్రికంగా జరుగుతాయి. ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్ కి 3కి తెలిపారు. పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడి. సో మంచి. రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన వారిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్ నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్ కుమార్ నాయుడు ఉన్నారు. ఈ రేవ్ పార్టీ తగలబడ వీళ్ళు ఏ ముహూర్తాన ఈ రేవ్ పార్టీ చేసుకున్నారో ఏమో కానీ అది ఎట్టలేకైంది ఏమో కానీ ఒక్కొక్కళ్ళు అయితే నాయన నేను లేను చెప్పేసి కెమెరాల ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. సో ఏదేమైనప్పుడు కూడా సరే వాళ్ళు రేవ్ పార్టీ చేసుకున్నారా, ఏ పార్టీ చేసుకున్నారా, వాళ్ళు తాగిర్రా, గెంతులు వేసిర్రా వాళ్ళ పర్సనల్. కాకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా వాళ్ళు చేస్తున్న దాని మీద న్యూసెన్స్ ఏమైనా అవుతుందో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే సరే వాళ్ళని ఏమన్నా పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారేమో కానీ అనవసరంగా లేని వాళ్ళని ఉన్నట్టు క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యేటట్టు వాళ్ళు ఎంత సఫర్ అవుతారో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఉన్నోళ్ళు ఉన్న బాధపడతారు, వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. లేని వాళ్ళ గురించి అనవసరంగా పాపం నిన్న చూసిన ఒక వీడియో, హీరో శ్రీకాంత్ గారు ఉన్నారని చెప్పేసి, యాంకర్ ఏదో శ్యామల గారు ఉన్నారని చెప్పేసి, జానీ మాస్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి అన్నారు. వాళ్ళు పాపం ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేసుకుంటారు. దేవుడా మేము లేవు, మా పేర్లు పెట్టకండి, మా గురించి చెప్పకండి అని చెప్పాడు. సో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్తారు, రేపు అన్న అనుకున్న ఎవరు ఉంటారు ఏంటనేది మ్యాక్సిమం అయితే చెప్పే ఛాన్స్ ఉంటుంది. చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళ బాధ ఉండొచ్చులే కానీ. సో వాస్తవానికి కూడా మితిమీరిన రేవ్ పార్టీ చేస్తే అధికారులు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. బట్ కాకపోతే దీన్ని రాజకీయంగా మార్చుకొని
ఈ పార్టీ ఆయన ఉన్నాడని ఆ పార్టీ ఆయన ఆరోపించడం, ఆ పార్టీ ఆయన ఉన్నాడని ఈ పార్టీ ఆయన ఆరోపించుకొని అనవసరంగా మిమ్మల్ని మీరు గలీజ్ చేసుకుని ప్రజల్లో చీఫ్ కాకూడదు. ఇది గంటే, ఇంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేం. సో పట్టాభద్రులు నిజంగా ఇందాక విషయం ఏంటంటే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టాభద్రులో ఖచ్చితంగా తీర్మాన్ మల్లన్ అనే వ్యక్తికి చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. 100కు 90% అయితే గెలిచే ఛాన్స్ లేదని అంటున్నారు. బట్ చూడాలి తీర్మాన్ మల్లన్ గారు. నిజంగా చెప్పాలంటే ఒక న్యూస్ ఛానల్లో ఒక చిన్న ఉద్యోగ కాంచని ఈరోజు ఒక నేషనల్ పార్టీ తరఫున ఒక స్టేట్లో ఒక ఎమ్మెల్సీ టికెట్ పొంది బరిలో ఉన్నారు. ఈ స్థాయికి ఎదగడం అనేది ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేయొచ్చు. ఆయన అంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏం చేసిండు, ఏంది అనేది అదంతా మనకు సంబంధం లేదు మ్యాటర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే విన్ అయిందా లేదా, బ్లాక్ మెయిల్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. సరే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేసిన, నేను బ్లాక్ మెయిల్ చేసినట్టు ఒక్కరితో అనిపించాను అంటూ ఎవరేం శుద్ధ పూస కాదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఎవరైనా సరే అందరు ఉంటారులే కానీ, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే తీర్మాన్ మల్లన్ గారి మీద కంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన క్యాండిడేట్ కి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అతని గురించి ఇలాంటి నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవ్వట్లేదు. కానీ తీర్మాన్ మల్లన్ గారి గురించి మంచి కంటే ఎక్కువ బ్యాడ్ స్ప్రెడ్ అవుతుంది. ఒక విలేకరుగా ఉండి, ఒక రిపోర్టర్గా ఉండి, జర్నలిస్ట్గా ఉండి గన్నికోట్లు ఎట్లా సంపాదించిండు. సో బ్లాక్మెయిల్ చేస్తేనే కదా. సో ఇప్పుడు పవర్ అనేది ఒక చేతికి ఇస్తే ఇంకెక్కువ బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుద్దో. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో గేట్లో గూండాగిరి, పాల్వాయి గేట్లో ఓటర్లు బెదిరించిన పచ్చముఠాల రిగ్గింగ్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై పోలింగ్ బూతుల దౌర్జన్యం. పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్ కు స్పందించాలని పలు దఫాల ఎన్నికల అధికారులకు ఫోన్లు, వెబ్ కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాసీనత. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మార్పు ఇదేనా, రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు. సీఎం రేవంత్ రెడ్డి ఓ మెజిషియన్, పచ్చి అబద్ధాల కోరు. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి. హన్మకొండ, నర్సంపేట, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం. సోనియాని ఏ ప్రతిపాదికన ఎలా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పట్టణ పెట్టుకున్నందుక సోనియా గాంధీని దయ్యం అన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆమె దేవతల అయ్యారా? 90% మంది రైతులు దొడ్డు రకం ఒడ్లు వేస్తుంటే సన్నాలకే బోనస్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సో సన్న విత్తనాలు సిద్ధం, 19 రకాలు రెడీ చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు విక్రయించేందుకు రేపు మేళ. వర్సిటీ ప్రాంతంలో వ్యవసాయ శాఖ ఏర్పాట్లు. 500 బోనస్ ప్రకటనతో రైతాంగం నిరీక్షణ. ప్రతి అంగన్వాడీలో ఓ టాయిలెట్ అంటే ఇప్పటివరకు లేవా? ఎవరు ఎప్పుడు దాడి చేస్తారు? ముత్యాల నగరంలో హత్యకేన్యాలు. సో ఇది చూసుకున్నట్లయితే సాక్షి పేపర్లోని న్యూస్లు. కానీ ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ తీర్మాన్ మల్లన్ గారికి చూడాలి. ఒకవేళ దరిద్రం గాలి ఓడిపోతే మాత్రం తీర్మాన్ మల్లన్కి చాలా కష్టాలే వస్తాయి. ఎందుకంటే పార్టీ పట్టించుకోదు. సో ఆంధ్రజ్యోతి పేపర్ ఏది? ఆంధ్రజ్యోతి పేపర్ ఏది? అక్కడ ఉండే కాను. సో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో ఈ మధ్యన ఒక పాట రిలీజ్ అయింది, ఏంది, పోరాటం అన్నది కొత్త ఏమి కాదే ఓ నా లక్ష్మక్క అన్నది. వాస్తవానికి కూడా చాలా మంది ప్రజలు ఒకసారి మన బీఆర్ఎస్ పార్టీకి ఓటమిని ఇస్తేనే మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఒక్కొక్కసారి ఏమో అయ్యో అనవసరంగా ఓడగొట్టుకుంటే కేసీఆర్ గానే ఒక్కొక్కసారి అంటున్నారు.
సో ఈ ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి 14 ఏళ్ల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు. బెంగాల్లో 2010 తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాల రద్దు. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. కొత్తగా ఓబీసీని జాబితాను రూపొందించాలని ఆదేశాలు. ఇప్పటికే ప్రయోజనం పొందిన వారికి ఇబ్బంది లేదని వెల్లడి. కోర్టు ఉత్తర్వులను ఆమోదించడం కూడా కొనసాగుతుంది. సీఎం మమతా బెనర్జీ. సో హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయిన్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. ముస్లింకు శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచన. సో పిన్నెల్లి పరార్. ఈవీఎం ధ్వంసం కేసులో మాయం. దేశం దాటారా, ఇక్కడే ఉన్నారా? ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట. తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డిలో అరెస్టు చేసినట్టు వార్త. పాలమూరులో ఓ పత్తి మిల్లులో బస. పోలీసులు వెళ్లడానికి ముందే జంపు. పిన్నెల్లి వాహనం సీజు. అదుపులోకి డ్రైవర్ లుక్అవుట్ నోటీసులు. గుర్తు తెలియని పిన్నెల్లి. సిట్ రాకతోనే గుట్టు బయటపడింది. బూతులోకి చొరబడి ఈవీఎంలు బద్దలు. లేచి నిలబడి దండం పెట్టిన పిఓ. ఆయన పేరు లేకుండానే ఫిర్యాదు. గుర్తు తెలియని నిందులపై కేసు. సిట్ విచారణలో కదలిక. దొంగ సిఇఓ ఆఫీసు నుంచి సీసీ ఫుటేజ్. ఆ తర్వాత కేసులో A1గా పిన్నెల్లి. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశం. ఈవీఎం ధ్వంసంపై ఫైర్. ఈకేం పోయే కాలం వచ్చింది. పోయి ఈవీఎంని పలగొట్టిండు. సో సంక్రాంతికి సన్నబువ్వ. జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ. స్కూల్లో, హాస్టళ్లకు, అంగన్వాడీల్లో ఇప్పటికే సన్నబియ్యం. పీడిఎస్ను కలిపితే ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం. ఈ స్థాయి సేకరణ కష్టమే. 500 బోనస్తో సన్నాల సాగు ఊపు. 3000 కోట్లతో పంటల బీమా పథకం. సన్నాల సాగు ప్రోత్సాహానికే బోనస్. మున్ముందు దొడ్డు రకం వడ్లకు హామీలు పూర్తి చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. తుమ్మల. గిలాంటి స్టేట్మెంట్లు ఎందుకులే కానీ ఇప్పటికే సగం పథకాలు మీరు ఎగ్గొట్టే చాలా ఇబ్బంది పడుతారు. ఓట్లు అడగం, గీట్లను గీయనద్దు. కానీ ఇక టీజీఎస్ఆర్టీసీ ఇక నుంచి టీఎస్ఆర్టీసీ కాదు. సో ఒకే రోజు 2 మున్సిపల్ కమిషన్ల సస్పెన్స్. తుర్కయంజన్ బాన్సువాడ కమిషనర్లపై వేటు. తుర్కయంజన్ కమిషనర్ సస్పెన్స్ ఉత్తర్వులు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ఉటంకించిన అధికారులు. కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్. 2.11 లక్షల కోట్ల డివిడెండ్. ఆర్బీఐ చరిత్రలో అత్యంత బ్యాంకు కేంద్ర బోర్డులో పెట్టిన నిర్ణయం. ఆర్థిక రంగం బలోపేత నేపథ్యంలో భారీ డివిడెండ్ ఆమోదం. ద్రవ్యోల్బణ రక్షణ కేంద్రానికి ఉపయోగం. చంచలగూడ జైలుకు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు 14 రోజులు డిమాండ్. గృహ ఇతర విద్యుత్ ఛార్జీలు పెంపు. సర్కారు అనుమతించే ఛార్జీలు సవరించాలని యోచన. కోడ్ తర్వాత ఏఆర్ఆర్ దాఖలకు డిస్కాంల నిర్ణయం. 50,000 కోట్లకు పైగా నష్టాన్ని డిస్కాంలకు ఎదురీత. ఉపశమనం పొందాలని ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోలుకోలోని దెబ్బ. ఏపీతో సత్సంబంధాలు. తీర్మార్ మల్లలను భారీ మెజారిటీతో గెలవాలి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. 3 జిల్లాల మంత్రుల ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం. సో రైతులకు సీఎం బెదిరింపు. దొడ్డు రకం సాగైతే గడ్డు కాలమే. రేవంత్ తీరు. నెరవేర్చిన సత్తా లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? రకంతో సంబంధం లేకుండా రైతులకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియా ఏ ప్రతిపాదికని ఆహ్వానిస్తారు? కిషన్ రెడ్డి. సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా వచ్చిన 2వ తారీఖు అయితే ఉంది. సో దీని సందర్భంగా సోనియా గారిని అయితే తెలంగాణకు ఆహ్వానిస్తున్నారట. సో చూడాలి. సో ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు అని చెప్పి కిషన్ రెడ్డి గారు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు మనం మార్నింగ్ న్యూస్. సో రేపటి నుంచి కొంచెం త్వరగా స్టార్ట్ అయితే మనం ఛానల్లో మార్నింగ్ న్యూస్, అదేవిధంగా ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.